నమస్తే అండి. సర్దుబాటు ఛార్జీల పేరుతో వినియోగదారులపైన విపరీతమైనటువంటి విద్యుత్ ఛార్జీల భారం వేసిన, అలాగే సోషల్ మీడియా యాక్టివిస్టులపైన విచ్చలవిడిగా కేసులు, నోటీసులు ఇస్తున్న, ప్రభుత్వము హామీలను నెరవేర్చకపోయినా కేవలం సోషల్ మీడియా వేదికగా జగన్ ఖండిస్తున్నారు. లేదంటే మీడియా ముందుకొచ్చి ఆరోపణలు చేస్తున్నారు. ప్రత్యక్షంగా కార్యాచరణకు దిగడం లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి చూస్తే కూటమి ప్రభుత్వం మరిన్ని తప్పులు చేసే వరకు వేచి చూడాలి అనేటటువంటి ధోరణి కనిపిస్తుంది. ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వచ్చేంత వరకు ఎలాంటి ప్రత్యక్ష పోరాటాలు చేయకూడదనేటటువంటి ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ప్రజల్లో ఆగ్రహం కలగకుండా తాను రోడ్డెక్కడం వలన ఉపయోగం లేదని ఆయన అంటున్నారన్నటువంటి సమాచారం. రాజకీయంగా ఇది సరైనదే. అసెంబ్లీ మండలి సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో కూటమి సభ్యుల ప్రశ్నలకు కూటమి సర్కారు తన తప్పులను తానే బయట పెట్టుకుంటుంది. రాష్ట్ర అప్పులు మొదలుకొని వైసీపీ హయాంలో మహిళల మిస్సింగ్ కేసులు, అలాగే వైసీపీ రంగుల పిచ్చికి ఎంత ఖర్చు చేశారనేంత వరకు కూడా గతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చెప్పినవన్నీ కూడా పచ్చి అబద్ధాలే అని వైసీపీ విమర్శించడమే కాదు, సామాన్యులు కూడా అనుకునేటటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లో కూడా ప్రభుత్వం మోసం బయటపడింది. ఈ ఏడాదికి కేవలము 1 సిలిండర్తో సరిపెట్టడం పైన మండలిలో వైసీపీ మంత్రులతో చెప్పించి మోసాన్ని కళ్ళకు కట్టింది. క్షేత్రస్థాయిలో చంద్రబాబు సర్కారు పాలనపై అభిప్రాయం మారుతోంది. ఈ విషయం ప్రభుత్వ పెద్దలు గ్రహిస్తున్నారో లేదో అర్థం కావడం లేదు. బాబు పాలనను, ప్రజలలో వస్తున్నటువంటి మార్పుల్ని జగన్మోహన్ రెడ్డి జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఇదే సందర్భంలో జగన్ తనను తాను మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కేవలము ప్రభుత్వంపై వ్యతిరేకతే తనను గట్టెక్కిస్తుంది అని అనుకుంటే పొరపాటు. కూటమికి ఇంకా 4.5 ఏళ్ల సమయం ఉంది. ఈలోపు తప్పుల్ని సవరించుకోకుండా ఉండదు. ఇదే సందర్భంలో జగన్ ప్రభుత్వ తప్పుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇంకా 6 నెలల సమయం ఇచ్చి ప్రజల్లోనికి వెళ్ళే అవకాశం ఉంది. జగన్ తన అభిప్రాయాన్ని జనంపై రుద్దితే వ్యవహారం ఎదురు తిరుగుద్ది. జనాగ్రహాన్ని గ్రహించి అప్పుడు వాళ్లతో శృతి కలిపితే రాజకీయంగా ప్రయోజనం కలుగుతుంది. నమస్తే.